ఎంతో చరిత్ర కలిగిన కర్నూలు జిల్లా నుంచి విమాన సర్వీసులు ప్రారంభించడం సంతోషకరంగా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విజయవాడ మధ్య విమాన సర్వీసులు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, పాలెం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి, ఎయిర్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. కర్నూలు నుంచి వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ఉన్నాయని, ఏపీ రాజధానికి విమాన సర్వీస్ ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రస్తుతానికి 3 రోజుల సర్వీస్ నడుపుతామని, రానున్న రోజుల్లో ప్రతి రోజు కూడా సర్వీస్ నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బ్రహ్మాండంగా బయట గుడ్ ఈవినింగ్ అన్న. సో ఫైనల్లీ సాధించాము. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఒకటి మీరు ఎప్పుడు వినింటారు సార్ చెప్తుంటారు, లాస్ట్ మైల్ వరకు మన రాష్ట్రంలో డెవలప్ చేయాలని, ఒక లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చాలా ఎంతో పట్టుదలతో సంవత్సరం పాటు అనేక పనులు చేశారు. నాకు తెలిసి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో విశాఖపట్నం ఇమీడియట్గా ఒక మోడల్ తయారు చేసి నైట్ ల్యాండింగ్ కూడా మా ఊళ్ళో కనిపించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోగలిగితే మరిన్ని సర్వీసెస్ కూడా మన ప్రాంతానికి తీసుకొని రావడానికి మనకి ఈజీ అవుతుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి కూడా అందరూ కూడా ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇండిగో వారు కూడా దీనికి సహకరించినందుకు ప్రత్యేక